జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మాటలతో ప్రాసలతోనే కాదు, మనసుకి నచ్చిన పాటలతో కూడా నవ్వించగలుగుతాము అని అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో సర్ప్రైజింగ్ షామిన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్కారం బాబు గారు. నమస్కారం బాబు. నా గురించి చెప్పాలంటే నాగబాబు గారు, ఇంద్రజమ్మ గారు, నాగబాబు గారు, ఇంద్రజమ్మ గారు, ఓ రష్మి గారు అన్న ఖాళీ లేరు. నా పేరు పేరడీలా పాపారావండి, పేరడీలకే ప్రాణమే ఇస్తానండి. అదండి పద్ధతి. ఆయన ప్రధాన వృత్తి పాడి పాటలు పాడము. ఎవరైనా పచ్చగా వెళ్తే చూసుకుని రెండో వృత్తి అండి. నన్ను పొగడకుండా ఒకరోజు కూడా ఉండండి. వీడి పేరే తదంగం, నా మేనలుడు. వీడి పేరే దరువు. నా నోరు కదిలితే చాలండి ఇది చేయి కదులుతుంది. ఇది పెదాలతో తప్ప పాలతో పని లేదు యాదవకి. నోరు మీరా. రష్మి గారు మీకోసం పాట. మీ చేతుల్లో ఓ చెరుకు మొక్క, మీరు కొరకాలి కొరకాలి ఒక పక్క, మీరు చెరుకు కొరుకుతుంటే మీ దవడ పీకుతుంటే, మీ దవడ కింద దాగున్న పిప్పొన్ను నొప్పెడుతుంటే, నీ చెమడాలే ఒలిసేస్తారో రష్మక్క, ఆపుకుంటే ఈ పాట ఈ పోట. నువ్వు నాకు అసిస్టెంట్వి, నాకే కొడాలి. ఆడు పాడితే ఎందుకు కొడుతున్నావు? సరే కానీ పాట ఎలా ఉందిరా? సేమ్ పేడ పురుగు స్నానం చేసినట్టే ఉందండి. ఎందులోను? పేడలోనే. నువ్వు వాళ్ళకి అంటావు గానీ మొన్న అమ్మవారి జాతరలో నా మెల్లో దండేసి నాకు సన్మానించారు తెలుసా? గురుపోతు దొరకపోతే ఈ నేసిది మేము రెడీ చేసినారండి. టైం గురుపోతు దొరికింది కాబట్టి ఇటు బతికిపోండి. ఏమే పొయ్యి మీద కూర మాడిపోయింది, చారులో ఉప్పు లేదు, నన్ను క్షమించండి. నువ్వు ఎప్పుడు సరి గంటలు ఉండవనే. సరే గాని ఇంట్లో గిన్నెలన్నీ పాతదైపోయి కొత్త కొనండి. నీళ్ళ రాయే తాలిపోటు పాత అయిపోయిందని మొగుడిని మార్చిందట. ఎలా నాన్నకే ఎలా ఉందిరా మన తెలివే? సేహం ఎదకొచ్చి రాకపోతే రంకులు వేసినట్టే ఉంది. ఎక్కడ ఉన్నారండి? ఇల్లు కనబడితే నా పని అయిపోతారు. ఎటు వెళ్ళిపోతాను నాన్న? రాయమ్మ ఒకసారి. నేను రాను. రమ్మన్నా. ఇట్లా అలా వెళ్ళిపోతాను చూసి చూడనట్టు. నా పెళ్ళండి రష్మి గారు కార్డు ఇస్తామని వెళ్తాను. మరి నాకెప్పుడు ఎత్తా కార్డు? ఆ తర్వాత నీకు ఇచ్చిద్దామని అనుకుంటాను. ఇలాగరా కార్డు బాగుందిరా. సరేగానే నీకు ఎప్పుడు ఎడగలు కావాలంటే నన్ను అడుగు, ఇప్పిస్తాను. ఊరుకోండి బాబు గారు. సుమా అని పెళ్లి కార్డు తెస్తే విడాకులు అంటారేంటంటే? మరి పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చురా, ముందు ఎడల కోసమే ట్రై చేయాలా. నిన్ను ఎంత కొనుక్కున్నారా? నన్ను కొండవేటండి నాయన. అదేంట్రా కట్నం ఎంత అని? కట్నం వేట లేదండి, పిల్ల మంచిదని చేసుకుంటాను అంతే. ఎవరి తాలూకా? కోసే ఆ ఎగివిది రాజ్య కూతురునేదా? లేదు కదా, మొన్న ఎవరితో వెళ్ళిపోండి అన్నారు. అది కాదండి ఆ చెల్లె. ఓహో ఆ పిల్ల ఏమి మంచిదే కదేటి? చాలా మంచిదారా బాబు. మంచిదాయి అనే సర్టిఫికేట్ కూడా ఉంది ఆవిడ దగ్గర. రెండో వ్యసనం లేని పిల్లరా, మొదటి వ్యసనం మాటకేంగానే. మొదటి వేటండి నాయన. అవి ఆడకూడదు తప్పు. కానీ పిల్ల మాత్రం కష్టజీవిరా. పొలమందో పొట్టందో సిట్టందో గొట్టందో ఎక్కడ పడితే అక్కడే అక్కడే చేస్తుందండి అది. ఒరే వ్యవసాయం చేస్తుందిరా. సరేగానే అమ్మా కదా మొన్న వచ్చినప్పుడు సున్ని మర్చిపోయింది ఇచ్చే. నాయన ఈ సున్ని ఎక్కడికి వచ్చిందండి? మొన్న సలహా కోసం వచ్చింది లేరా అల్లుడు. అల్లుడా? నేను మీకు అల్లుడు ఎట్టండి? ఎత్త పేరు ఏం పేరు? రాజ్యమో. ఆ రాజ్యానికి రాజు నేనేనరా. ఎందుకు ఆ పిల్ల మంచిదే చెడ్డదే చెప్పండి బాబు. ఇంకేడికి అర్థం అవ్వలేదురా, చెప్తాను విను. తెల్ల తెల్ల వారే వచ్చే పిల్లరా, పొద్దు పోతే గానే పోని పోదురా, మామిడి తోటల మంచం వేసే పిల్లరా, పనస తోటల ముద్దులిచ్చే పిల్లరా, డబ్బులిచ్చినా వద్దనే మంచి గుణము గణము ఉన్న పిల్ల. వచ్చిందయ్యా వచ్చిందయ్యా సున్ని మరిచిందయ్యా, నువ్వు వెళ్లే దారులు కూర్చుంటే ఇచ్చేయరా. నాకు పిల్ల వద్దు పెళ్లి వద్దు, సన్నాసులు తీసుకొని ఏమైనా వెళ్ళిపోతుంది. సున్ను వచ్చి మర్చిపోరా. ఆ సున్ని నీ గుండారు కట్టుకో. నువ్వు గోవిందకి బాబు పుట్టాడట, మన చెప్పరేటే. నీకేంది చెప్తున్నా? చెప్తే స్విచ్ పెట్టేస్తా కదా. అయితే చెప్పకపోతే వెళ్ళమన్నమ్మా పద. ఏడుస్తున్నావా? ఏడవకు. బంగారు ముక్కలే, బంగారు చిక్కులే, బంగారు బొత్తలే. వాయు గోవిందా ఎదలు వచ్చేసారు. రండి రండి, మీ గురించి అనుకుంటున్నాను వచ్చేసారు. ఆపరండి సావత్తల్లి ప్రేమ. నువ్వు పిల్లపోతే రాములు కొనమేటే ఏదో బాబు పుట్టాడో చూడడానికి వచ్చాము. బాబు చూడండి వచ్చి దింపంట అలాగా. అతనేనా? ఏది అతనేరా? అంటే నేనే కదండి. లేదు లేదు అతనే. అతనంటే ఎవరండి? మన దొరబాబు. దొరబాబా? వెళ్ళిపోండి, ఫస్ట్ వెళ్ళిపోండి. మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్తాం ఎవరా? మాకు పని లేదు కొంత రేటే. మేము ఎక్కడికి వెళ్ళాలరా? రత్తాలు మూడు చచ్చిపోండి హరిమర్శనానికి వెళ్ళాలి. అయినా గోవిందా మీ బాబు మాత్రం ముఖము మన తంతాన్ని వెళ్ళిపో. ఇటు 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 వెళ్ళాలి.
మొగుడో నా మొగుడా నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా నా దేవుడా అప్పుడే చచ్చిపోనావురా దేవుడో నా దేవుడా నా కోడిపుంజా నా కోడిపుంజా ఊరు అడ్డు వెళ్ళిపోతానరా అదేటండి పరామర్శించడానికి వచ్చినాం కదా ఊర చచ్చిపోయి దాని మొగుడు కాదురా దీని మొగుడు మరి ఇదేందుకు అంత గట్టిగా ఏడుతుందా ఒరే ఇది పేరుకి మొగుడు కానీ దీనికి అన్ని ఆడే ఓహో ఆడు పేరు పెట్టి ఏడితే జనాలు తిడతారనేసి కోడి పుణ్యాక మీద ఆడు కోసం ఏడుతుంది ఆహా మంచి సకలాడతాయా పోయాడు మీ రాజు ఈ రోజు పోతే పోయాడు మీ రాజు ఈ రోజు వాడు లేని లోటు వాడు తిన్న చోటు నేను తీరుస్తా మీ మీద ఓటు పోయాడు చచ్చినోడా నా మొగుడు చచ్చిపోయిన పుట్టుడు తొక్కులో నేనుంటే నన్ను చెయ్యేస్తావారా నా పోతురోజు తప్ప ఇప్పుడు వరకు నా మీద ఎవడు చెయ్యలేదు నువ్వు నా మీద చెయ్యేస్తావరా అమ్మో అదేట నెల కొట్టాను రా కొట్టం రాలేదు ఇప్పుడు 49 దెబ్బలు కొట్టారా ఇంకొక దెబ్బ కానీ కొట్టితే అలా నేనే కొట్టిద్దునా సరేగానే పక్కన ఫంక్షన్ అవుతుందట పద ఎంత సచ్చినా పులుపు సాగునట్టు మరి లాల చిచ్చులు కూడా పెట్టాలా పదా అమ్మా లెట్స్ బిగిన్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అండి ఇన్ మై ఒపీనియన్. కానీ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఒక స్కిట్ లో మ్యూజిక్ ని కూడా ఒక భాగం చేసి పాటలతో పాటు నడుపుతూ అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ వైస్ అందరూ చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేసే వాళ్ళే చాలా బాగా చేశారు. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు శ్యామ్, అది యాక్చువల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ స్కిట్ లో? ప్యారడీ సాంగ్ పాడడం నాకు ఓకే, క్యారెక్టర్ అది ఓకే. నెక్స్ట్ ఎవరైనా పచ్చగా ఉండి ఎవరుంటే విడదీసేంత ఓకే, దానికి ఒక బిగినింగ్, ఒక మిడ్, ఒక ఎండ్ అదే ఉండాలి ఏదో ఏ స్కిట్ కానీ. అప్పుడే ఏదో ఇంట్రెస్టింగ్ సస్టైన్ అవుతుంది. మీదేంటి వచ్చారు 4 ప్యారడీ పాటలు 4 దగ్గర పాడారు, లాస్ట్ లో తనులు తిని వెళ్ళిపోయారు. సో అది ఎప్పుడు కూడా ఒక స్టోరీ రన్ అవ్వాలి, అదే ఒక కాన్సెప్ట్ రన్ అవ్వాలి కదా. నువ్వు మాట్లాడుతున్నావు, నారాయణ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నారాయణ మాట్లాడుతున్నారు, మధ్యలో ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళు ఏదో ఏడ్చారు. ఫన్ జనరేట్ అవ్వకుండా ఒట్టి ప్యారడీ చేసేయలేరు. నా ప్యారడీ సాంగ్లు కూడా హిలేరియస్ ప్యారడీ రాలా. సో ప్యారడీ ఈజ్ ఏ గుడ్ ఎక్స్పెరిమెంట్, బట్ ఇంకొంచెం హిలేరియస్ చేయాలి. గుడ్, కీప్ ఇట్ అప్, నెక్స్ట్ టైం బెటర్ చేయండి. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ సర్ప్రైజింగ్ శ్యామ్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి సర్ప్రైజ్ తో రండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్.